వీళ్ళిద్దరి పెళ్లి చూస్తుంటే మాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. అంత కోపంగా చూస్తారేంటి? మిమ్మల్నే కదా మేం పెళ్లాడతాం అంటున్నాం. మనకు మొదట పెళ్ళైనప్పుడు మీరంటే మాకేమాత్రం ఇష్టం ఉండేది కాదు. మరిప్పుడు? ఇప్పుడా? ఇప్పుడు ఆలోచించి చెప్తాం. గాయత్రి, ఇంకొన్నాళ్లలో మనకు పెళ్ళై 1 సంవత్సరం గడుస్తుంది. ఆ రోజు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఏమంటారు? మళ్ళీ సప్తపది, మళ్ళీ నాగవల్లి, మరోసారి తొలి రాత్రి. ఈరోజు మాతో నాగా వస్తున్నాడు రాణాగారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాటేస్తాడు. కన్యాదానం ఎవరు చేస్తారు? కన్యాదానం మేం చేస్తాం. తండ్రి కన్యాదానం చేయకుంటే ఆ పుణ్యం అంతా ఇక అన్నగారికే దక్కుతుంది. అయ్యో, హోమం ఆరిపోయిందే. హోమగుండంలోని అగ్ని ఎలా ఆరిపోయి ఉంటుంది? కిటికీ తెరిచుంది కదా, అందుకే గాలి వీయడంతో అగ్ని చల్లారిపోయినట్టుంది. మీరు మళ్ళీ వెలిగించండి. కొంగుముడి వేయండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,